Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. ఈ వీడియో మెంట్ ఫర్ ఎస్ఐపి గురించి అండి. ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎస్ఐపి అంటూ ఉంటారు. ఎందుకు దానివల్ల ఎంత ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు దీంట్లో తెలుస్తుంది. అండ్ మనకు తెలుసు ఈక్విటీ అనేది వాలటైలిటీ అసెట్ క్లాస్. వేరే వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో టూ మచ్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది దీనికి భయపడే దూరంగా ఉంటుంటారండి. ఎందుకు ఎక్కువ మనీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బ్యాంక్ డిపాజిట్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ కొన్ని రెంటల్కి ఇవ్వటాలు అండ్ గోల్డ్ లాంటి వాటిలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంటారు అంటే, ఒకటి ఎక్కువ మనీ ఉన్నప్పుడు డైవర్సిఫికేషన్ కంపల్సరీ, అండ్ రెండోది ఈ ఈక్విటీలో ఉన్న వాలటిలిటీ తట్టుకోలేకే. ఎందుకంటే టూ మచ్గా మార్కెట్ షేక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఈక్విటీ మార్కెట్లో ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రాఫికల్గా, సెక్టారు, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ని టాలరేట్ చేసుకుంటూ ముందు పోవాల్సి ఉంటుంది. అంటే సేల్స్ పెరిగినంత ఈజీగా స్టాక్స్ మనకు పెరగవన్నమాట. అందుకని స్టాక్స్ అనేది డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్ అనేది వాలటిలిటీ అసెట్ క్లాస్. ఇలాంటి వాలటిలిటీని మనం ఫ్రెండ్లీగా మార్చుకోవాలనుకుంటే ఎస్ఐపి ఒక్కటే రూట్ అనమాట. ఈ ఎస్ఐపి ద్వారా ఏముందంటే పడేటప్పుడు మనకి డాలర్ కాస్ట్ యావరేజింగ్ ద్వారా ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతుంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్లో అది మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ టార్గెట్ కనుక 20 years 30 years లాంటి లాంగ్ టర్మ్ అయితే కనుక మార్కెట్ ఎంత వాలటిలిటీ అయితే నీకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే ఎక్కువ బెనిఫిట్ జరిగింది మీకు. అంటే వాలటిలిటీ ఫ్రెండ్ మీరు అనుకున్నంత ఎనిమి అయితే కాదనమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఎవ్రీ మంత్ 1000 పెట్టుకుంటూ పోతుంటే, అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో 2008లో అండి, 2005లో జనవరిలో ఎవ్రీ మంత్ 1000 కనుక మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఎవ్రీ మంత్. అండ్ 2008 అప్పుడు మార్కెట్ కంప్లీట్గా క్రష్ అయిపోయిందంటే, ఆ టైంలో అమెరికన్ రియల్ ఎస్టేట్ బబుల్ వల్ల ఆ టైంలో నిఫ్టీ రికవరీ కావడానికి 34 months పట్టిందండి. నిఫ్టీ రికవరీ అవడానికి అంటే 2008లో వచ్చిన డిప్పు మళ్ళీ రికవరీ కావడానికి పట్టిన టైము 34 months, లిటర్లీ 3 years పట్టింది. బట్ అదే నువ్వు ఎస్ఐపి కనుక చేసుకుంటూ పోతుంటే నీకు పట్టిన రికవరీ టైం జస్ట్ 18 months అండి. జస్ట్ 18 months. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే పడేటప్పుడు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతున్నాయి కాబట్టి న్యాచురల్గా తొందరగా బ్రేక్ ఈవెన్కి వస్తావు. ఓకే, అందుకని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు దాన్ని. ఓకే, మీరు ఎంత ఎక్కువ యావరేజ్ చేసుకోవడం ద్వారా అంత త్వరగా బ్రేక్ ఈవెన్కి వస్తారనమాట. అందుకని డిప్ అయిన ప్రతిసారి కూడా, ఎవ్రీ 5% మైనస్ అయిన ప్రతిసారి కూడా మ్యూచువల్ ఫండ్స్ మాన్యువల్గా అడిషనల్ యూనిట్స్ కొనుక్కోమంటాం. ఎందుకు అంటే తక్కువ రేట్కి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి, అంటే త్వరగా బ్రేక్ ఈవెన్ వస్తుంది. కాబట్టి మీరు కనుక జనవరి 2005లో కనుక ఎస్ఐపి కనుక స్టార్ట్ చేసుకుంటుంటే కనుక మంత్లీ 1000 రూపీస్ చొప్పున 2008లో మార్కెట్ పడ్డప్పుడు మార్కెట్ రికవరీ కావడానికి 3 years పట్టింది, కానీ నీ పోర్ట్ఫోలియో రికవరీ కావాలంటే 1.5 year పట్టింది. 18 months కల్లా రికవర్ అయింది. అంటే రెండో ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే కనుక మీరు జనవరి 2018లో కనుక బిగిన్ చేస్తే ఎస్ఐపి మంత్లీ 1000 రూపీస్ కనుక, అంటే 2020లో మార్కెట్ క్రష్ అయింది కోవిడ్ తోటి. ఆ టైంలో మార్కెట్ రికవరీ కావడానికి 1 year పట్టింది, 12 months పట్టింది. బట్ మీ పోర్ట్ఫోలియో రికవరీ కావడానికి జస్ట్ 6 months. మీరు ఎస్ఐపిలో ఏదైనా మ్యూచువల్ ఫండ్లో పెడితే కనుక మీరు రికవరీ అవ్వడానికి పట్టిన టైము జస్ట్ 6 months పట్టింది. అంటే మార్కెట్ కంటే మనం ముందు బ్రేక్ ఈవెన్కి రావటం కదా, ప్రాఫిట్లో కొంటాం అనమాట. అందుకని ఎందుకు మనం ఎస్ఐపి చేసుకుంటూ పోవాలి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిలో అంటే రీజన్ ఇదే. అందుకని మీరు ఏదైనా స్టాక్స్లో కూడా ఒకసారి పెట్టి దూరంగా ఉండే బదులు మీరు ఏదైనా ఫండమెంటల్ సౌండ్ కంపెనీస్ లేదా లార్జ్ స్టేబుల్ కంపెనీస్ లేదా ఏదైనా ఈటీఎఫ్స్ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి ఏదైనా సరే వాటిని యావరేజ్ రెడీ అవ్వండి. యావరేజ్కి రెడీ అయితే వాలటిలిటీని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. అలాగని ఫండమెంటల్ సౌండ్ లేని కంపెనీస్ మొత్తం యావరేజ్ చేయాలంటే కుదరదు కంపల్సరీగా. ఓకే, అందుకని స్టాక్స్ని మినహాయిస్తే ఈ ఈటీఎఫ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అవి పోర్ట్ఫోలియోస్ కాబట్టి, అండ్ వాటన్నిటిని వాళ్ళు ఎవ్రీ 6 months ఒకసారి రీబ్యాలెన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్యాసివ్ ఫండ్స్ అన్నీ. అండ్ యాక్టివ్ ఫండ్స్ అయితే ఆల్రెడీ ఫండ్ మేనేజర్ ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయడం ద్వారా మార్కెట్లో ఉన్న వాలటిలిటీని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎక్కువ మంది భయపడేది ఆ వాలటిలిటీ చూసి, మనం దాన్ని ఫ్రెండ్లీగా చూసుకొని మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ థియరీ ఏం చెప్తుందంటే ప్రాక్టికల్గా మార్కెట్ పడ్డప్పుడు మార్కెట్ కంటే ముందే మనం బ్రేక్ ఈవెన్కి వస్తాం, ఎందుకంటే మనం ఎస్ఐపి చేయడం ద్వారా. అందుకని మనం ప్రాఫిట్లో రావడం చాలా ఈజీ అనమాట. అందుకని వరస్ట్ క్రైసిస్ అంటే 2008 అండి చరిత్రలో, పర్టికులర్గా స్మాల్ క్యాప్స్లో. అలాంటప్పుడు కూడా మీరు రికవరీ అయింది, 18 monthsలో రికవర్ అయ్యారు. మార్కెట్ రికవరీ కావడానికి పట్టిన టైము ఆల్మోస్ట్ 34 months. అంటే రీసెంట్గా కోవిడ్ టైంలో మార్కెట్ రికవరీ కావడానికి పట్టిన టైం 1 year.
బట్ మన మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 6 మంత్స్లో రికవర్ అవుతున్నాయి. కాబట్టి ఎస్ఐపిని ఒక వెపన్ లాగా వాడండి. వాలటిలిటీకి మీరు తట్టుకునే వెపన్ ఏదంటే స్టాక్ మార్కెట్లో ఎస్ఐపి. అందుకని అన్ని స్ట్రాటజీల కల్లా ఈక్విటీ సంబంధించి బెస్ట్ స్ట్రాటజీ అంటే ఎస్ఐపి అండి. దాని పవరే అంత. అందుకని మార్కెట్ పడ్డప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కొనడానికి ట్రై చేయండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి. అందుకని అండ్ ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్తో డీల్ చేస్తున్నాం అనగానే మీకు చెప్పే ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ కొనుక్కోమంటారు. తద్వారా ఏంటంటే ఆ వాలటిలిటీని మనం హ్యాండిల్ చేయొచ్చు. వాలటిలిటీని హ్యాండిల్ చేసినప్పుడు ఏంటంటే ఇండెక్స్లు జీరో అవ్వవు, మ్యూచువల్ ఫండ్స్ జీరో అవ్వవు, న్యాచురల్గా వెల్త్ గ్రో అవుద్ది. ఇంతకుముందు మనం ఒక వీడియోలో చూసాము, వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ సంవత్సరం 20% వచ్చింది. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి డోంట్ స్టాప్ ది ఎస్ఐపిస్. మార్కెట్ ఎంత వరస్ట్గా ఉన్నా సరే పడే కొద్దీ ఇంకా ఎక్స్ట్రా కొంట నేర్చుకోండి. ఓకే, తద్వారా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మన టార్గెట్ అంతా తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయటమే. తద్వారా మనకి ఫ్యూచర్లో ఫైనాన్స్ ఫ్రీడమ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో కీప్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.